ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 15వ తారీఖు మంగళవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడీఆర్ నెగిటివ్లో క్లోజ్ అవగా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, విప్రో, ఇన్ఫోసిస్ అనేది పాజిటివ్గా క్లోజ్ అయినాయి. ఐటీ సెక్టర్ ముఖ్యంగా ఇన్ఫోసిస్, విప్రో అనేది కొంత పాజిటివ్ సెంటిమెంట్ కనిపించగా బ్యాంకుల్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద ఏడీఆర్స్ నుంచి మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం చూసినట్టయితే నిఫ్టీ, ఐటీ అండ్ ఎఫ్ఎంసీజీ, రియాలిటీ కొద్దిగా ప్రెషర్లో ఉన్నాయి, బట్ స్టిల్ గ్రీన్లో క్లోజ్ అవగా మెటల్, కమోడిటీస్, ఎనర్జీ, ఫార్మా అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది. మొత్తం మీద అన్ని ఇండిసెస్ కూడా పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే సౌత్ కొరియా టాప్ లూజర్స్గా ఉంది, రష్యా నెగిటివ్గా ఉంది, చైనా A50 ఫీచర్స్ కానీ, యూరప్, US 500, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ స్లైట్ నెగిటివ్గా ట్రేడ్ అవగా, జర్మన్, లండన్, ఫ్రాన్స్, ఏషియా మార్కెట్, జపాన్, హాంకాంగ్ అనేది పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అగైన్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గ్లోబల్గా మార్కెట్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తున్నాయి. ఇక యుఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే యునైటెడ్ హెల్త్, Amazon.com, JP Morgan అనేది టాప్ లూజర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోగా, టాప్ గెయినర్స్లో ఇంటెల్, ఎంగన్, ట్రావెలర్స్, యాపిల్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద నిన్నటి రోజున యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ అయితే గ్రీన్లోనే క్లోజ్ అవ్వడం గమనార్హం. ఇక ఎకనామిక్ క్యాలెండర్ గ్లోబల్గా పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని ఇండియన్ మార్కెట్స్కి హాలిడే ఉంది. ఈరోజు ఎటువంటి ఈవెంట్స్ అయితే మేజర్గా కనిపించట్లేదు. ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే లేవు. ఈరోజు విషయానికి వచ్చేసరికి మధ్యాహ్నం 12 గంటలకి హోల్సేల్ లెవెల్లో WPI మ్యానుఫ్యాక్చరింగ్ డేటా అంటే ఏంటంటే హోల్సేల్ లెవెల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క ప్రైసెస్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఇక్కడ డేటా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫ్యూల్కి సంబంధించింది, ఇన్ఫ్లేషన్కి సంబంధించింది అండ్ ఫుడ్కి సంబంధించిన డేటా రిలీజ్ అవుతుంది. దాని తర్వాత ఇంపోర్ట్స్ ఎలా ఉన్నాయి, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే మన ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ డిఫరెన్స్ ఎలా ఉంది, ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ రేట్ ఎలా ఉంది అండ్ ఇన్ఫ్లేషన్ రేటు మంత్ ఆన్ మంత్, ఇయర్ ఆన్ ఇయర్ డేటా అనేది రిలీజ్ అవుతుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ డేటా. ఇక నిన్నటి రోజున యుఎస్ స్టాక్ ఫీచర్స్ అయితే కొద్దిగా పడిపోవడం అనేది జరిగింది. ఇది ఈ యొక్క టారిఫ్ వారు రిలీఫ్ గురించి. ఈరోజు చూసుకున్నట్టయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఇక రిజల్ట్స్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. IREA, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, ఇవి స్టాక్స్ ఏంటంటే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి ప్రాబబ్లీ వీటిల్లో మొమెంటం ఉండే అవకాశం అయితే సిగ్నిఫికెంట్గా ఉంది. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ అయితే బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. మణప్పురం, హింద్ కాపర్, నేషనల్ అల్యూమినియం, బిర్లా సాఫ్ట్ అనేది. వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు, బట్ ఈక్విటీలో మనం బయింగ్, సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. ప్రాబబ్లీ CDSL సేల్లో కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే మెటల్కి సంబంధించిన షైనింగ్ అనేది కనిపించింది. ముఖ్యంగా హిందాల్కో 6.39% టాప్ గెయినర్గా ఉంది. ఏషియన్ పెయింట్, TCS, అపోలో హాస్పిటల్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో అయితే వెళ్ళిపోవడం జరిగింది. కొన్ని స్టాక్స్ పరిశీలన చేసినట్టయితే PI ఇండస్ట్రీస్, ఐనాక్స్ విండ్, సోనాకామ్స్, JSW స్టీల్, హ్యావెల్స్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తూ ఉంది. MGL, మ్యారికో, ఫిన్ నిఫ్టీ, లోధా, నాయకాలో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది చూపిస్తూ ఉండగా, ICICI జనరల్ ఇన్సూరెన్స్, ICICI ప్రుడెన్షియల్ లైఫ్ వీటిల్లో ఏంటంటే షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తుంది. ఎటువంటి కంపెనీలో కూడా లాంగ్ అన్వైండింగ్ అయితే లేదు. ఇక ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకుంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్ లాంగ్ సైడ్ 67% వాళ్ళు తీసుకున్నారు, షార్ట్ సైడ్ 11%, సిగ్నిఫికెంట్ షార్ట్ 1%, సిగ్నిఫికెంట్ లాంగ్ 19% అనేది కనిపిస్తుంది. మొత్తం మీద మార్కెట్ ఇంకా పైకి వెళ్తుంది అని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఈ డేటా అనేది చెప్తుంది. ఈ యొక్క పర్టికులర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. నిఫ్టీ ఫ్యూచర్స్ ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనకి నిన్నటి రోజున ఏంటంటే ఈ యొక్క షార్ట్ కవరింగ్ అనేది అడ్వైస్ చేస్తుంది. అంటే ఎవరైతే మార్కెట్ కిందకి వెళ్తుందని చెప్పేసి షార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా రికవర్ చేసినట్టు ఇక్కడ డేటా అండ్ ప్రైస్ అనేది ఇంటర్ప్రిటేషన్ చెప్తూ ఉంది. ఈరోజు మనకి సెన్సెక్స్లో ఎక్స్పైరీ ఉంది. ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా పరిశీలన చేసినట్టయితే FIS స్టాక్ ఫీచర్స్ హెవీగా బై చేశారు. స్టాక్స్లో మైల్డ్ బెరిష్గా ఉన్నారు. ప్రొపరేటరీ అన్నింటిలో కూడా బెరిష్గా ఉన్నారు. క్లయింట్ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు. DIS విషయానికి వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు. స్టాక్ ఫీచర్స్లో అయితే స్ట్రాంగ్ బెరిష్గా ఉన్నారు. స్టాక్స్లో బయర్స్గా ఉన్నారు. ప్రాబబ్లీ DIS మనం చూసుకున్నట్టయితే స్టాక్ ఫీచర్స్ ఎందుకు షార్ట్ చేస్తున్నారంటే ఐ థింక్ హెడ్జింగ్ పర్పస్ అనేది షార్ట్ చేస్తున్నట్టు మనం అనుకోవచ్చు. ఇక FIS 2,519 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా, FIS 3,759 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు. FIS సెల్లింగ్ అయితే స్టిల్ కంటిన్యూ అవుతుంది. DIS స్ట్రాంగ్గా బై చేసి సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు.
ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇండియా విక్స్ అనేది 20 పైన ట్రేడ్ అవుతుంది. మొన్నటి రోజున 6.17% డ్రాప్ అయింది. మీనింగ్ ఏంటంటే ఇండియన్ మార్కెట్స్ ప్రస్తుతానికి వోల్టాలిటీ తగ్గిపోయిందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే గత 4-5 రోజుల నుంచి కూడా చాలా వోల్టైల్గా కనిపిస్తుంది. సో నిన్నటి రోజున అయితే మనకు డోజీ ఫార్మేషన్ జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి 35 పాయింట్లు అయితే పాజిటివ్గా కనిపిస్తుంది. మొత్తం మీద ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అనేది డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ కనిపిస్తూ ఉండగా ఇక డాలర్ ఇండెక్స్ అనేది చూసుకున్నట్లయితే సిగ్నిఫికెంట్గా వీక్ అవుతూ కిందకు వెళ్ళిపోతూ ఉంది. నిఫ్టీ 50 అనేది మనం పరిశీలన చేసినట్లయితే బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ 23,300 దగ్గర అయితే మార్కెట్ ట్రేడ్ అవుతుంది. సో ఒక 50 పాయింట్లు కానీ అటు ఇటుగా మనం కన్సిడర్ చేసుకున్న 23,214 అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ జోన్ ఉంది, సప్లై జోన్ అని పెట్టాం ఇక్కడ చూడండి. దాని తర్వాత మనకి ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందనుకోండి, ఒకవేళ 23,450, 500 ఇక్కడ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ రెసిస్టెన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఉంది కాబట్టి ఈ లెవెల్ అనేది మనం రెసిస్టెన్స్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక మార్కెట్స్ అనేది సిగ్నిఫికెంట్గా గెయిన్ అవుతూ ఉన్నాయంటే ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. 23,869 అనేది మనం పైన ఉన్న రెసిస్టెన్స్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ అనేది కిందకనేది రావడం జరిగితే సో 23,214 ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ అనమాట. ఆ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగిందంటే 23,000 రౌండ్ నెంబర్ అనేది మనకి సపోర్ట్గా ఉండడానికి ఆస్కారం ఉంది. ఇక ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టు బ్యాంక్ నిఫ్టీలో ప్రస్తుతానికి 51,360 అనేది మనం రెసిస్టెన్స్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ అనేది సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళడం జరిగితే 52,064 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి 50,793 సపోర్ట్గా ఉండొచ్చు. ఆ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగిందంటే 50,593 అనేది మనకి సపోర్ట్గా ఉండడానికి ఆస్కారం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున ఇండియన్ మార్కెట్స్కి సెలవు ఉంది కదా, బట్ గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అయింది, గ్యాప్ అప్ అయింది, పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. అగైన్ ఈరోజు చూసుకున్నట్టయితే కొద్దిగా గ్యాప్ డౌన్ జరిగింది. మనం చూస్తున్న సమయానికి ఒక 43 పాయింట్లు అయితే నెగిటివ్గా ఉంది. ఎనీహౌ ఎక్కడుందనేది ఒకసారి చూద్దాం. 23,300 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా 22,920 దగ్గర అప్రాక్సిమేట్గా మన నిఫ్టీ ఫ్యూచర్ అనేది క్లోజ్ అయింది. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 380 పాయింట్లు పాజిటివ్గా అయితే కనిపిస్తూ ఉంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి. జైడస్ లైఫ్ సైన్సెస్, అశోక బిల్డ్కాన్, న్యూరేకా, సైంట్, అహ్లు వాలియా కాంట్రాక్ట్స్, ట్రాన్స్రైల్ లైటింగ్, స్విగ్గీ అనేది వీటిలో మొమెంటం ఉండడానికి ఆస్కారం ఉంది. ఈ లింక్ అయితే నేను టెలిగ్రామ్ అనేది షేర్ చేస్తాను. ఇక టెక్నికల్గా సమరీ ఎలా ఉంది, ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో. లోవర్ టైం ఫ్రేమ్లో అయితే కొద్దిగా సైడ్ వేస్ అనేది కనిపిస్తుంది. ఇక నిఫ్టీ 50 అనేది మనం తీసుకున్నట్టయితే స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో. లోవర్ టైం ఫ్రేమ్లో అయితే కొద్దిగా సైడ్ వేస్ టు బుల్లిష్ అనేది కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో బేస్డ్ ఆన్ ద కరెంట్ సిచ్యువేషన్ గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ మనం చూసుకున్నట్టయితే మార్కెట్స్ అనేది గ్యాప్ అప్ అవడానికి చాలా పాసిబిలిటీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఎనీహౌ ప్రస్తుతం అయితే మనం పాజిటివ్ టెరిటరీలోనే ఉన్నాం. ఎవ్రీ డిప్ కూడా బాయింగ్ ఆపర్చునిటీ అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి బేస్డ్ ఆన్ ద రీసెంట్ మొమెంటం అనేది చెప్తూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.